బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కీర్తి వివేక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల వచ్చిన మొదటి సెమిస్టర్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి తీవ్ర మనస్తాపానికి చెందాడు. దీంతో బాత్రూంలోకి వెళ్లి కత్తితో చేయి మెడ కోసుకున్నాడు. చాలాసేపటి వరకు బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు కీర్తి వివేక్. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుని తండ్రి మేలచెరువు మండలం హేమాల తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. కోదాడ మండలంలో కీర్తి వివేక్ అనే వ్యక్తి బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నిన్న 11 గంటలకి ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో మొత్తం 9 సబ్జెక్టులకి 3 సబ్జెక్టులు వెళ్ళాడు. దీంతో వాళ్ళ ఇంట్లో ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ మదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదరు గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ కోసం సూర్యాపేట వెళ్ళాడు. ముగ్గురు ఉండగా ఆ రిజల్ట్స్ వచ్చినాయి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ కవిక్తో మాట్లాడి కొంచెం ఆందోళన చెందిండంట. వెంటనే వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిండు. సుమారు 12:30 ప్రాంతంలో వెళ్ళిండు. ఎంతగా అర్ధగంట అయినా బాత్రూమ్ నుంచి రాకపోయేసరికి వాళ్ళకు అనుమానం వచ్చి బాత్రూమ్ డోర్ కొట్టేంత తెరవకపోతే పక్కింటి వ్యక్తి అయిన శ్రీను పిలిపించి గడ్డపారతోటి ఆ డోర్ బలగొచ్చి చూడగా అందులో రక్తమడుగులో ఉన్నాడు. అక్కడ మెడపై, ఎడమ చేతిపై, మెడకట్టుపై కత్తితో గాయం చేసుకుంటూ వాళ్ళు భయపడి 108 ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకురాగా అప్పటికే చనిపోయాడు. వాళ్ళ తండ్రి కీర్తి ఉపేందర్ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం.